భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు మరోసారి తన సత్తాను ప్రపంచానికి చాటారు. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ అంతర్జాతీయ టైటిల్ను కైవసం చేసుకున్నారు. జపాన్ ఓపెన్ మహిళా సింగిల్స్ టైటిల్ను గెలుచుకుని చరిత్ర సృష్టించారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో టైటిల్ సాధించిన తొలి భారత షట్లర్గా సింధు అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. జపాన్ ఓపెన్ ఫైనల్ పోర్లో సింధు జపాన్ స్టార్ షట్లర్ అకానే యమాగుచితో తలపడ్డారు. ఇక కీలకమైన ఫైనల్ మ్యాచ్లో మొదటి నుంచి తన అనుభవాన్ని ప్రదర్శించిన సింధు దూకుడైన ఆటతో ప్రత్యర్థిపై ఆధిపత్యం సాధించారు. ఖచ్చితమైన స్మాష్లు, అద్భుతమైన రక్షణాత్మక ఆటతో ఆకట్టుకున్న ఆమె 2 సెట్లలోనూ యమాగుచికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. చివరకు 21-17, 21-17 వరుస సెట్ల తేడాతో విజయం సాధించి టైటిల్ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ విజయం పివి సింధు కెరీర్లో మరో మైలురాయిగా నిలిచింది. దాదాపు 7 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ టైటిల్ సాధించడం ఆమెకు ఎంతో ప్రత్యేకంగా మారింది. ఒలింపిక్స్లో పతకాలు సాధించిన భారత క్రీడా దిగ్గజం సింధు ఈ విజయంతో తనలో ఇంకా అదే పోరాట స్ఫూర్తి ఉందని నిరూపించారు. గత కొంతకాలంగా ఫామ్ కోసం ఎదురు చూస్తున్న సింధుకు జపాన్ ఓపెన్ విజయం కొత్త ఆత్మవిశ్వాసాన్ని అందించింది. కఠినమైన పోటీల్లోనూ తన అనుభవం, పట్టుదలతో ఎలా తిరిగి రావాలో ఆమె మరోసారి చూపించారు. జపాన్ ఓపెన్ టైటిల్తో భారత్ బ్యాడ్మింటన్ చరిత్రలో తన పేరు నిలుపుకున్నారు. దాంతో సింధుపై అభిమానులు, క్రీడా ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రాబోయే అంతర్జాతీయ టోర్నీలోనూ ఇదే జోరును కొనసాగించి మరిన్ని విజయాలు సాధించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.